యూటీఐ మహిళల్లో ఎందుకు ఎక్కువ ఉంటుంది? మహిళల్లో మూత్రనాళం చాలా చిన్నదిగా ఉంటుంది. దానివల్ల పురుషులతో కంపేర్ చేస్తే మహిళల్లో యూటీఐ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. యూటీఐని పట్టించుకోకపోతే ఏమవుతుంది? యూటీఐ సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడే చూయించుకోవాలి, ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే అది కిడ్నీల వరకు పాకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చూయించుకోవాలి. యూటీఐ నివారించాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా 2 నుంచి 3 లీటర్ల నీళ్లు రోజు తీసుకోవాలి. యూరిన్ స్టార్ట్ అయినప్పుడే సెన్సేషన్ వచ్చినప్పుడే యూరిన్కి పోవాలి, దాన్ని ఆపుకోకూడదు. తర్వాత తడి దుస్తులు వేసుకోకూడదు. యూటీఐ గురించి ఇంకా కొంచెం జనాలకి క్లారిటీగా ఇస్తారా? ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి. యూటీఐ ఒకవేళ మీకు ఉంది అని ఇన్వెస్టిగేషన్స్ ద్వారా తెలిస్తే కల్చర్ అండ్ సెన్సిటివిటీ చేయించుకోవాలి. కల్చర్ అండ్ సెన్సిటివిటీ చేయించుకున్న తర్వాత ఏ ఆర్గానిజం ఉంది అండ్ ఏం యాంటీబయాటిక్స్ పనిచేస్తాయో చూసుకోవాలి. అలా చెక్ చేసుకోకుండా అనవసరంగా యూటీఐ లేకుండా యాంటీబయాటిక్ స్టార్ట్ చేసినా, లేదు యూటీఐ ఉండి కూడా తప్పు యాంటీబయాటిక్ వేసుకోవడం స్టార్ట్ చేసినా అనవసరంగా మీకున్న అక్యూట్ ఇన్ఫెక్షన్ చాలా క్రానిక్ అయ్యి అది సెప్సిస్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల కరెక్ట్ డాక్టర్ని ఎంచుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ పాటించాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.